భూమిపుత్రికలు కామ్రేడ్ సడ్మెక్ రుక్మిణి ఎలియాస్ కామ్రేడ్ రాధక్క దండకారణ్య ఉద్యమ తొలి రోజుల్లోనే దళాల్లోకి అడుగుపెట్టింది. అయితే వాళ్ళ జీవిత చరిత్రను మనం పరిచయం చేయాలంటే రోజులు సరిపో. ఎందుకంటే వాళ్ళు అడుగున ఆనాటి పోరాట తొలి రోజుల్లో అన్ని నిర్బంధాలకు, ఇంట్లో తెగ పెద్దల పితృస్వామ్య భావజాలంతో, అలవాట్లతోటి అడుగడుగున పోరాడుతూ మహిళా సంఘాలు ఏర్పాటు చేసే స్థాయి దాకా వచ్చేటప్పటికీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దళాల్లో నిలబడి కట్టు బొట్టు వేష భాష అన్నిటినీ నేర్చుకొని మార్చుకొని పోరాటంలో వచ్చిన ఆ మహిళా కామ్రేడ్స్ గురించి చెప్పాలంటే ఒక రకంగా చాలా ఉద్విగ్నంగా ఉంది. అయితే ఈ పుస్తకంలో రుక్మిణి గురించి తీసుకుంటే తను ఇంట్లో ఉన్న పరిస్థితులను తట్టుకొని, ఇంట్లో ఉన్న అడ్డంకులను తట్టుకొని అప్పుడు ఊళ్ళలోకి వస్తున్న దళాలతోటి పరిచయాలు పెంచుకొని ఆ కామ్రేడ్స్తో సహా పనిచేయడం గురించి నిన్ననే నాకు కొంచెం తెలిసింది కాబట్టి నేను పాయింట్స్ రాసుకున్నాను. నాకు 4 దశాబ్దాలుగా ఉద్యమంతో సంబంధం ఉంది. అలాగే సడ్మెక్ రుక్మిణి కూడా అప్పటి నుంచి కూడా తను దళాల్లో తిరుగుతుంది. అయితే నేను రాసుకున్న మాటలు దొరకట్లేదు తన గురించి జ్ఞాపకాలతోటి. నేను రాసుకున్న 4 పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ జిల్లాల రైతాంగ పోరాటాలపైన తీవ్ర నిర్బంధాన్ని అమలు జరుపుతుంటే ఉద్యమాన్ని కాపాడుకుంటూ ఉద్యమాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడానికి దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో గెరిల్లా జోన్ నిర్మించాలనే కర్తవ్యంతో విప్లవోద్యమం గోదావరి నదిని దాటి చంద్రపూర్ అడవుల్లోకి ప్రవేశించింది. అప్పటికి ఆదివాసీ యువతి అయిన రుక్మిణి యవ్వన ప్రాయంలో ఉంది. ఊళ్ళో అందరూ ఆమెని రుక్మిణి అని ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. ఆనాటి రుక్మిణి ఈనాటి రాధక్క 43 సంవత్సరాల విప్లవోద్యమ ప్రస్థానం తర్వాత తీవ్ర అనారోగ్యంతో అజ్ఞాతంలోనే మరణించింది. మనకి ఈ మధ్యనే ఆ వార్త తెలిసింది. సుమారు 63 సంవత్సరాల క్రితం గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా పెదరాజారం గ్రామంలో రాజుగోండు తెగలో జన్మించింది. తల్లిదండ్రులకి తొలి బిడ్డ. ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ కూడా అందరి ఆదివాసీ బిడ్డల్లాగానే చదువుకునే అవకాశం లేక ఏమాత్రం చదువు సంచలు నేర్చుకోలేదు. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యావంతురాలైంది. 1980ల ప్రారంభంలో ఒక మహిళ, అందులోనూ ఆదివాసీ మహిళ, విప్లవోద్యమం గురించి ఎన్నడూ కని విని ఎరుగని విప్లవోద్యమంలో చేరడం అత్యంత సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి. కామ్రేడ్ రుక్మిణి రాధక్కగా 44 సంవత్సరాల చరిత్రకు నాయకురాలైంది, సాయుధమైంది, సాయుధ పోరాట యోధురాలైంది. శారీరకంగా చూడాలంటే 4 అడుగుల 2 ఇంచులకు మించని రాధక్క బుద్దుగా ఉండి వీపున కిట్టుతోటి భుజాన తుపాకీతోటి ఆ ఆదివాసీ గూడాల్లో గెరిల్లాల వెంట యూనిఫామ్లో వెళ్ళడం ఎంతోమందిని, ముఖ్యంగా మహిళలను ఎంతో చైతన్యవంతులను చేసింది, ఆకట్టుకుంది. ఆమె భర్తీ తర్వాతనే చాలామంది, అనేక మంది యువతీ యువకులు దళాలకు కూడా వచ్చారు. అయితే ఆనాడు
ఇంట్లో తల్లిదండ్రులు ఎవరిని అడిగితే వాళ్ళని చేసుకోవాల్సిందే పెళ్ళి. ఇంకొకరు చుట్టాలు ఎవరైనా వచ్చి ఈ అమ్మాయిని మేము తీసుకుంటామంటే ఆ అమ్మాయిని అతని పేరు మీద అలా ఉండిపోవాల్సిందే, తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే అలాంటి వాటన్నిటినీ, అలాంటి దురాచారాలని, అలాంటి కట్టుబాట్లని లేదా అలాంటి నిర్బంధ పెళ్లి పరిస్థితులని ఎలా ఎదిరించాలి, మనం ఎలా పోరాడాలి అని మొత్తం దండకారణ్యంలో మహిళలకి చైతన్యవంతులు చేసి ఎంతోమందిని పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడేట్లు చేసి తను ఉద్యమంలోకి తీసుకొచ్చింది. పార్టీ నిర్వహించే ప్లీనాలకు, మహాసభలకు అనేక సందర్భాల్లో ప్రతినిధిగా హాజరై రాజకీయ చర్చల్లో చాలా చురుగ్గా పాల్గొనేది. పార్టీలో కొనసాగుతున్న పురుషాధిపత్య ధోరణులను నిర్మోహమాటంగా విమర్శించేది. విప్లవోద్యమంలో ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని ఎదుర్కోవడంలో ఆనాడు రాధక్క లాంటి అనేక మంది మహిళా కామ్రేడ్స్కి తను అగ్రభాగా నిలిచింది. అనేక నిర్బంధ కాలాల్లో సల్వాజుడు మొదలుకొని మొన్నటి ఆపరేషన్ కగార్ దాకా కూడా ఎంతో సాహసోపేతంగా పోరాడి నిలబడింది. 2017లో ప్రారంభమై 2022 వరకు సాగిన ఆపరేషన్ సమాధాన్ క్యాంపెయిన్లో కూడా డివిజన్ సర్కార్ అధ్యక్ష బాధ్యతలను కొనసాగించింది. అనేక సార్లు పోలీస్ దాడుల నుంచి తప్పించుకుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆమె 40 ఏళ్ల కాలంలో 4 దశాబ్దాల కాలంలో తన పోరాటాల్లో అనేక బాధ్యతలు వహించి, నాయకత్వం వహించి చివరికి మొన్న అజ్ఞాతంలో అమరులైంది. కామ్రేడ్ రాధక్కకు జోహార్. కామ్రేడ్ నీతి 1994లో విప్లవోద్యమంలో భాగస్వామురాలైంది. తనే కామ్రేడ్ ఊర్మిళ. కామ్రేడ్ ఊర్మిళ కేస్కల్ దళ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2000 సంవత్సరంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా, 2006లో డివిజనల్ కమిటీ సభ్యురాలుగా, 2016-17లో డీవీసీ కార్యదర్శిగా, చివరికి 2020లో ఎస్జెడ్సీఎం వరకు ఎదిగింది. 2020 అక్టోబర్లో ఎస్జెడ్సీలో ప్రత్యామ్నాయ సభ్యురాలైంది. అమరత్వానికి కొద్ది రోజుల ముందే ఆమె పూర్తికాలం ఎస్జెడ్సీ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించింది. అడవిలోకి ఆదివాసేతరులు ప్రవేశించడం, ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడంతో ప్రత్యేకించి మహిళల మీద కూడా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో దండకారణ్యంలో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం ప్రారంభమై వేగంగా విస్తరించింది. గ్రామాన మహిళలను మహిళా సంఘంలో చేర్పించడానికి ఊర్మిళ ఎంతగానో పాటుపడింది. మనందరికీ తెలుసు, దండకారణ్యంలో మహాసంఘం ఆదివాసీ క్రాంతికారి మహిళా సంఘం లక్షలాది మంది సభ్యత్వంతో ప్రతి పోరాటంలోనూ ముందున్న విషయం. తర్వాత అనేక సైనిక చర్యలలో పాల్గొని సైనిక యోధురాలైంది. ఇక ఆ ఘటనలన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదనుకుంటాం. ఈ పుస్తకం తప్పకుండా చదివి మనం కామ్రేడ్ నీతి ఎలియాస్ ఊర్మిళ మన జీవిత కథని మనందరము తెలుసుకొని స్ఫూర్తిని పొంది ఆమె ఆశయాలను కొనసాగించాలి. ఇక గుమ్మడవెల్లి రేణుక గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇటీవలే మనం అమరరాలు అవడం, ఆమె శరీరాన్ని తీసుకొచ్చి మనం అంత్యక్రియలు జరుపుకోవడం, ఆ తర్వాత సంస్మరణ సభ కూడా జరుపుకున్నాం. ఇప్పుడు తను రాసిన పుస్తకం కూడా మళ్ళీ విడుదల చేసే సందర్భంలో ఆ కామ్రేడ్ గురించి మాట్లాడతారు. కాబట్టి గుమ్మడవల్లి రేణుక, కామ్రేడ్ నీతి, కామ్రేడ్ రుక్మిణులకు లాల్ సలాం.